జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. స్వామి, ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ. ఇప్పుడు మనము 10 ఏళ్ల వయసులో, పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల వయసులో మొదట పిల్లల్ని, తల్లిదండ్రుల్ని మనం కొంచెం ఇబ్బంది పెడతాం. 10 ఏళ్ళలోపు మనం పుట్టినప్పుడు ఏడ్చే విధానం కానీ, తల్లిదండ్రులకి అవి కావాలా ఇవి కావాలని నాకొద్దు అని ఇసిరేది, తల్లిదండ్రుల పైన చేసుకునేది తల్లిదండ్రులకి ముద్దుగా ఉంటుంది అది ఆ వయసులో. తర్వాత 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు చదువు పైన లోకంగా ఉంటుంది. తర్వాత దాంతోపాటు ఫ్రెండ్స్ పైన జతల్లో అక్కడ పోయేది, ఇక్కడ పోయేది, ఆ ఆట ఆడేది, ఈ ఆట ఆడేది, ఆడ పడేది, ఈడ లేసేది, ఇట్లా కొద్దిగా జరుగుతుంటాయి. తర్వాత నువ్వు ఇంట్రెస్ట్ లైఫ్, అదే నీకు స్టాండర్డ్ లైఫ్. ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఎట్లుంటుందంటే నీ పరిస్థితి, చదువు అయిపోతుంది, తర్వాత జాబు సంపాదిస్తాము. ఎప్పుడు మన చదువు అయిపోయి మన జాబ్ అనేది మనం సంపాదిస్తామో, మన డబ్బులు మనం సంపాదిస్తామో, మనకు ఒక స్టాండర్డ్, ఒక ధైర్యము, ఒక ఇది అనేది వస్తుంది. తర్వాత పెళ్ళి అవుతుంది. అప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుందంటే, ఎవరిని కేర్లెస్. ఏ బంధువైనా, ఏ ఫ్రెండ్ అయినా, నాకు ఎవరితో ఏం అవసరం, నేను సంపాదించుకుంటున్నా, మేము బతుకుతున్నాం, మేము బాగుపడుతున్నాం, మేము ఎవరిపైన డిపెండ్ అయ్యే అవసరం లేదు అని ఒక దీంట్లో ఉంటాం. కానీ నిజానికి ఉండాల్సింది ఏమంటే, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ మనిషికి కావాలి, ప్రతి ఒక్కరు అవసరం, ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన అవసరం ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నీకు అవసరం. పిల్లప్పుడు నీ జతలో వాళ్ళు అవసరం, కొంచెం తెలివి వచ్చిన తర్వాత నీకు ఈ బంధువులు అవసరం, భార్య అవసరం, భర్త అవసరం, పిల్లలు అవసరం, తల్లిదండ్రులు అవసరం, బంధు బలగం అవసరం. కానీ మనము ఎప్పుడు స్టిప్గా ఉంటామో, ఒక డబ్బులో కానీ, ఒక జాబ్లో కానీ, ఒక భార్య భర్తల్లో కానీ, పిల్లలతో కానీ స్టాండర్డ్ ఉంటాం. ఆ స్టాండర్డ్ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఎవరితో నాకేం పని లేదు, నేనేమి తలోంచాల్సిన అవసరం లేదు, మేము మా పాటికి మేము బతుకుతాము, మాకు చాత అవుతుంది అనేది ఈ దీంట్లోనే ఉంటారు. అట్లా తప్పుడు ఏం చేస్తారంటే, ఒక్కొక్కరినే మనం దూరం చేసుకుంటాం. వాళ్ళ అవసరం ఎప్పుడు ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనది జరిగిపోతూ ఉంటుంది. తర్వాత 40 నుంచి 60 మధ్యలో, అప్పటి నుంచి మనకు కొంచెం ఏజ్ అవుతూ వస్తుంది. డబ్బుల విషయాల్లో కొంచెం బాగానే ఉంటాము. బట్ హెల్త్ పరంగా ఇబ్బందులు వచ్చే లోపల భార్య భర్త ఎవరన్నా ఒక్కరు జస్ట్ మిస్ కావచ్చు, అంటే ఒకరినొకరు వదిలేయచ్చు, కొట్లాడవచ్చు. ఆవేశం పైన, ఆవేశం లైఫ్ ఎట్లుంటుందంటే, మనతో ఎందుకు తీసుకోపోతుంది అనేది మనకు కూడా తెలియదు. అది భార్య అయినా భర్త అయినా. తనతో ఏం పనిలే, ఆ భార్యతో ఏం పనిలే, రాసిచ్చేస్తాను, పంపించేస్తాను, అవసరం లేదు. తర్వాత ఆ భర్తతో నాకేం పని, నేను ఎక్కడైనా బతకగలను, నేనేమన్నా చేయగలను తను. తర్వాత అదంతా అయిన తర్వాత అలాగే ముందుకు జరిగిపోతుంది. నేనేమంటా అంటే, 50 నుంచి 40 నుంచి 60-65 ఏళ్ళ మధ్యలో మనిషి మెత్తపడడం స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మనం మాట్లాడిన కొన్ని మాటలు కొంతమందిని మన నుంచి దూరం చేసే విధానంగా జరిగింటాయి ఆ రోజు.
నువ్వు ఎలా ఉంటావో నీ బిడ్డలు కూడా అలాగే ఫాలో అవుతారు. మా నాన్న స్టాండర్డ్గా ఉన్నాడు, మా నాన్న ఎవరితో మాట్లాడలేదు, మా అమ్మ ఎవరితో మాట్లాడలేదు, వీళ్ళు స్టాండర్డ్గా ఉంటారు, మాకు ఎవరితో ఏం పని, మా బతుకు మేము బతుకుతాం. వీటి వరకు ఆ పిల్లలకు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఫాలో అవుతారు ఖచ్చితంగా బిడ్డలు. అదైన తర్వాత ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం వస్తుందో అప్పుడు నీ జతలో భార్య ఉండదు. ఆలోచించేయండి బాగా. ఎప్పుడు నీకు హెల్త్ ప్రాబ్లం వస్తుందో అప్పుడు నీ భర్త నీ దగ్గర ఉండడు. మీరే ఒకరికొకరు లేనప్పుడు ఆలోచన చేయండి. ఒకరికొకరు మీరే లేనప్పుడు పిల్లలు మీ దగ్గర ఉంటారా? వాళ్ళకంటూ 20 ఏండ్లు వచ్చి ఉంటుంది కదా. అర్థమైందా విషయము? వాళ్ళకంటూ 20 ఏండ్లు వచ్చి ఉంటుంది. నీ విషయంలో ముందు నువ్వు ఎలా ఉన్నావో దానికి డబల్గా ఉంటారు. ఇప్పుడు ప్రతి విషయాన్ని మనం ఏం క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే, నేను ఈ వయసులో ఎట్లున్నానో, నేను 40 ఏండ్లో ఎట్లున్నాను, నా పిల్లలు 40 ఏండ్లకి నాకంటే కొద్దిగా ముందుగానే ఉంటారు. ప్రతి విషయంలో, మాట్లాడే విషయంలో కానీ, బంధు బలగముల విషయం కానీ, డబ్బు విషయంలో కానీ, ప్రతి విషయంలో మనకంటూ వాళ్ళు ఎక్కువగానే రిచ్గా ఉంటారు. ఒక విషయం అర్థం చేసుకోండి. అది అయింది. తర్వాత నువ్వు ఎప్పుడు మెత్తపడతావో నిన్ను బంధువులు బలగం మనం దూరం చేసుకుంటాము. దాన్ని చెప్పే విషయం ఏం లేదు. మనం అలా దూరం చేసుకుంటాం, సరే, వాళ్ళంతా దూరం అయిపోతారు. తర్వాత విషయం, భార్యాభర్తలు ఏదో ఇబ్బందుల వల్ల ఏదన్నా దూరం అయిపోతారు. పిల్లలు వాళ్ళ చదువుల పరంగా దూరం అయిపోతారు. వాళ్ళ చదువు పరంగా తల్లిదండ్రులే కొద్దిగా ట్రాక్ మిస్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, మా తల్లిదండ్రులే ఇలా ట్రాక్ మిస్ అయినారు, ఇంకా మా లైఫ్ మాదే కదా, మేము మంచి జాబ్ సంపాదించుకోవాలా, చదువు అయిపోతే నెక్స్ట్ జాబ్ పిల్లలకు, మేము జాబ్ సంపాదించుకోవాలా అనే ఒక టార్గెట్లో ఉంటారు. తర్వాత విషయం వాళ్ళకి తెలియదు. పిల్లలకి తర్వాత విషయం తెలియదు. తల్లిదండ్రులు ఒంటరి అయిపోయినారు, వాళ్ళని ఎవరో చూసేవాళ్ళు లేరు అనేది వాళ్ళకి తెలియదు. తర్వాత అన్నీ పోగొట్టుకొనేస్తాం. ఆఖరికి మిగిలేది ఎవరంటే ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఒంటరిగానే మిగులుతారు. ఎందుకంటే మన నడవడికలు అలా ఉన్నాయి, మనం చేసుకున్న ప్లాట్ఫామ్ అలా ఉంటుంది. ఇంత విషయం చెప్పే కారణం ఏమంటే, చాలామంది వాళ్ళకు తెలియకోకుండానే వాళ్ళ లైఫ్ని ఒక సైడ్ నుంచి ఎప్పుడు నాకు వద్దు అనేది వస్తుందో అప్పటి నుంచి నీకు అది వద్దు అనేది దూరం అయిపోతాంట. అది ఏదన్నా కానీ, నాకు డబ్బులు వద్దు, నీకు డబ్బులు రాకుండా అయిపోతుంది. నాకు బంధు బలగం వద్దు, బంధు బలగం దూరం అయిపోతుంది. నేను ఏ ఫంక్షన్కి పోను, ఎవరు చావుకి పోను, ఎవరితో నాకేం పని. నీ ఫంక్షన్ ఏం ఫంక్షన్ అయినా రారు, నీ చావులకి ఎవరు రారు. ఆలోచన చేసుకో, నీకు నువ్వే ఆలోచన చేసుకో దయచేసి. అంతా అయిన తర్వాత ఒంటరి జీవితం, నీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే నిన్ను హాస్పిటల్ పిలిచిపోయేవాళ్ళు ఎవరు? ఆలోచన చెయ్యి. డబ్బు సంపాదించిన ఓకే, నిన్ను హాస్పిటల్కి పిలిచిపోయేవాళ్ళు ఎవరు? నీ బిడ్డలు నీతో లేరు, నీ భార్య నీతో వదిలేసింది, లేదా నీ భర్త నిన్ను వదిలేసిన. సింగిల్ లైఫ్ మనకు మనమే చేసుకునే రాంగ్ ప్లాట్ఫారం. అర్థమైందా? తర్వాత హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఏదో కొన్ని విషయాలు ఎంత చెప్పకూడదన్నా కూడా ఒక మనిషికి వాళ్ళ విలువ వాళ్ళకి తెలిసే దానికోసం ఈ వీడియో. ఎందుకంటే ఇట్లా చాలా సమస్యలు జరుగుతున్నాయి, అన్నీ ఉన్నాయి, తనని ఎత్తేసే వాళ్ళు లేకుండా పోతున్నారు. దానికి కారణం ఏమంటే, నేను ఫస్ట్ నుంచి చెప్పిన ఈ వీడియోలో పూర్తి ఆలోచిస్తే మీకు మీరు చేసుకున్న విషయం అది. ఎవరేమి దాన్ని వచ్చి నీకు సపరేట్గా నిన్ను చెడిపిందంటూ లేదు, నీకు నువ్వు చేసుకుంటావు. అప్పుడేదో మాకు వాళ్ళు మోసం చేసినారు, మాకు అప్పుడేదో ఇది చేసినారు అంటే జరగని. కానీ మోసం చేసినోని వదిలేయి, మిగిలిన వాళ్ళ కావాలి కదా, మిగిలిన వాళ్ళని మనం సంపాదించుకోవాలి కదా. మోసం చేసిన వాళ్ళు వెళ్ళిపోయినారు, ఓకే, వాళ్ళని దూరం పెట్టేసి నో ప్రాబ్లం. అది ఒకసారి మోసం చేసిన తర్వాత ఎప్పటికన్నా మోసం చేస్తారు, ఓకే. మిగిలిన వాళ్ళు నీకు కావాలి కదా, దయచేసి ఆ విషయం ఆలోచించేయడం. ఆ పరిస్థితిలో నిన్ని ఎత్తేవాళ్ళు ఎవరు, మోసేవాళ్ళు ఎవరు? ఒంటరి జీవితం, ఒంటరి మరణం. అర్థమైందా? అది చేసుకున్నావు. కానీ నీకు నలుగురు కావాలి, ఎక్కడి నుంచి వస్తారు? అయ్యో తను ఎవరో చనిపోయినాడప్ప, ఇట్లా ఒక ముసలాయన, ఆయన అంతా బాగా సంపాదించినాడు, కొడుకులు ఉండారు,
భార్య వదిలేసింది, లేక ఆయనకి భర్త వదిలేసినాడు, ఆయనను ఎవరు చూసేవాళ్ళు లేరు. అంటే మనము నడిచిన ట్రాక్ కరెక్టా కాదా అని మనమే సరి చేసుకోవాలా. దయచేసి నేనేమంటానంటే, ఆటలాడేటప్పుడు ఫ్రెండ్స్ అవసరం, బుద్ధి వచ్చిన తర్వాత ఒక జాబు విషయానికి వచ్చేటప్పుడు తల్లిదండ్రులు అవసరం, బంధువులు అవసరం. తర్వాత నీ పిల్లల్ని నువ్వు ఒక సరైన మార్గాన్ని తీసుకొని వెళ్ళేది అది నీ అవసరం, నువ్వు చేయాల్సిన విధానం. తర్వాత నాకు భార్య వద్దని ఒకరు, నాకు భర్త వద్దని ఒకరు, అది చేసుకొని నీ పొరపాటు, దానికోసం నువ్వు ఒంటరి అయ్యే పరిస్థితి వస్తుంది. అది కూడా నువ్వు పోగొట్టుకునేది. భార్య అవసరం, తనకు భర్త అవసరం. వయసు అయిపోయిన తర్వాత నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు. ఎవరు చూసేవాళ్ళు లేకపోయినా ఆఖరికి భార్యనే అయ్యేది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా కూడా నీకు ఎవరు తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ బిడ్డలు చూడకపోవచ్చు, ఆఖరికి నీకు అయ్యేది నీ భార్య మాత్రం కంపల్సరీ 100%. తనకు ఒకరికే చెప్పలేదు, భార్య కూడా చెప్తున్నా. భర్తని పోగొట్టుకున్నావా, నీ ఒంటరి జీవితం, భర్త చేసే సేవ నీ తల్లిదండ్రులు కూడా చేయరు. ఎందుకంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత నీ మనిషికి వచ్చే పరిస్థితులు చాలా 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 ఘోరంగా ఉంటాయి. చెప్పుకోనే కూడా కొద్దిగా చెప్తే అది లైఫ్ టెన్షన్ పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అట్లా అవన్నీ నేను చూస్తూ ఉంటాను, నాకు తెలుసు. కాబట్టి నీకేం తెలుసు, నువ్వెవరు అంటే, నేను దాసప్ప. నేను బతికినంత వరకు మనిషిని ఏం పెద్దగా చూడను. వాళ్ళు ఈ పరిస్థితుల్లో చాలామంది ఇదైతే దానికి కారణం ఏమంటే మనం చేసుకునే నడవడకలే. ప్రతి ఒక్కరిని పోగొట్టుకునేదే మనం చేసిన మొదటి పొరపాటు. ఏదో పెద్దగా పూజ చేపిస్తాం కర్మ తెగుతుందంటే, పూజ చేపిస్తే కర్మ తెగుతుంది. ఎవరికి ఇంట్లో ఉండేవాళ్ళు తెగుతుంది. పోయిండేవాని పరిస్థితి ఏమి, తను చేసుకున్న ప్లాట్ఫామ్ అట్లా. అది నేను అక్కడ బతుకుతా, నేను ఈడ బతుకుతా, నేను ఈడ సంపాదించుకుంటా, ఆడుంటా ఈడుంటా, చేతులు కళ్ళు బాగుండేంతవరకు అందులో అన్ని చోట్ల ఉంటావు. నీ రగతం ఉడుకులో ఉన్నప్పుడు నువ్వేం పనన్నా చేస్తావు, ఆవేశపడతావు, ధైర్యం తెచ్చుకుంటావు, ఏటకన్నా పోతావు, కాళ్ళు చేతులు బాగుండేంతవరకు పోరాడతావు. కాళ్ళు చేతులు ఏమైనా ఇబ్బంది అయితే మూలపడతావు. ఆరోగ్యం బాగాలేకుండా పోతే మూలపడతావు. భార్య లేకుండా పోతే మూలపడతావు. భర్త లేకుండా పోతే మూలపడతావు. ప్రతి ఒక్కరు, ఇది ఆడోళ్ళు మగోళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళకు వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే మన జనరేషన్ పరిస్థితి ఇట్లా ఉంది. దీనికి కారణం ఏమంటే, మొదటిది మన చదువు, రెండోది మన ఉద్యోగం. ఇవి చేయలేకపోతే మనకు బతుకులేదు. కాబట్టి దాన్ని చేస్తున్నాం. దాన్ని చేసుకుంటూ అందరినీ పోగొట్టుకుంటున్నాం. అది చేసుకో, తప్పులేదు. అందరినీ పోగొట్టుకునేది చాలా తప్పు. దయచేసి నువ్వు ఎంత అఫీషియల్ కన్నా బతుకో. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే, నువ్వు అంటూ నలుగురిని మొయ్యాలా. ప్రతి మనిషి, ఒక ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ అది వేరే విషయం. నువ్వంటూ కనీస భుజమన్న వేళ. నేను శవం దగ్గరికి పోను, చనిపోయిన వాళ్ళ దగ్గర నువ్వు చనిపోతావు కదా, నువ్వు శవం అవుతావు కదా, నిన్ను మొయ్యాలి కదా. ఆ రోజు కరోనా టైంలో బుల్డోజర్లతో ఏం చేసినారు, ఏమంటే వాళ్ళు చేసుకున్న పాపాలు అట్లాంటివి అనుకోవాలంతే. దానికి మా నాన్న మంచోడే నాకు తెలుసు, మా అమ్మ మంచిదే నాకు తెలుసు. కాకుండా పోతే జరిగిన పరిస్థితి కర్మ ఫలితం. మనం బతుకుతున్న విధానం, పెద్దోళ్ళు ఇచ్చిన ప్రతి పద్ధతిని మనం పాటించకుండా వదిలేస్తున్నాం. ప్రతి విషయాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. దయచేసి సీరియస్గా ఆలోచన చేయండి ఈ విషయం. వీడియోలు చేసి నేనేదో మెప్పు పొందాలా, నేను పేరు పొందాలా అని కాదు. ఒక అనుభవం మాత్రమే, ఇంకంతకు మించి ఏమీ లేదు. ఈ అనుభవం కూడా ఎట్లా వస్తుందంటే, బాగా చెప్తాను చూడండి. కష్టపడినోనికి చాలా అనుభవం వచ్చేది, బాధపడినోనికి చాలా అనుభవం వచ్చేది, బాధ అనుభవించడానికి ఒక అనుభవం వచ్చేది, అవమానం పడినోనికి ఒక అనుభవం ఇచ్చేది. 10 పైసలు లేకోకుండా జీరో బ్యాలెన్స్కి వచ్చి 10 పైసలు సంపాదించుకొని తింటాడే వానికి ఈ అనుభవం వచ్చేది. ఉండే వాళ్ళకి రాదు. ఒకటి ఆలోచన చేయండి, ఎవరో సంపాదించిన దాంట్లో పులికేది అది పెద్ద విషయం కాదు. అది మామూలు విషయమే, అది పెద్ద విషయం అయితే కాదు. నువ్వు సంపాదించి నువ్వు కులికేదే పెద్ద విషయం. స్టాండర్డ్ ఈ మాట. ఆలోచన చేయండి ప్రతి విషయాన్ని. ఎవరిని దయచేసి ఎవరు పోగొట్టుకోద్దండి. ప్రతి ఒక్కరు
ఇంటి ముందుండే కుక్క కూడా నిన్ను కాపాడుతుంది. దయచేసి అర్థం చేసుకో. నువ్వు తిని పడేసిన వేస్ట్ మెతుకులు తిని నీ కుక్క కూడా నిన్ను కాపాడుతుంది. అట్లాది మన భూమిపైన ఉండే జీవితం. దానికి ఉండే విశ్వాసం ఇంకొకటి ఉండదు. కానీ దాన్నే ఎగ్జాంపుల్ తీసుకొని కుక్కకు దాన్ని చూసుకోండి, మనుషులను దూరం చూసుకుంటే రేపొద్దునే కుక్క ఎత్తేది కానీ మనుషులు ఎత్తేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. మనుషులు ఎవరిని పగొట్టుకోవద్దండి. ఈ వీడియోలు ఎంత అవుతుంది అయినా పర్వాలేదు. చూసే వాళ్ళు చూడండి, తెలుసుకునే వాళ్ళు తెలుసుకోండి, తెలుసుకోకుండా వాళ్ళు వాళ్ళ ఇష్టం అంతే. నేను కంపల్లో పోతానంటే ఎవరైనా చెప్పేయట్లేదు. నేను ముండ్లలో పోతానంటే ఎవరైనా చెప్పేయట్లేదు. నేను రాళ్ళలో పోతానంటే ఎవరు చెప్పేయట్లేదు. నీ ఇష్టం, అది నీ జీవితం. పాడు చేసుకున్న తర్వాత నా జీవితం నేను నాశనం చేసుకుంటాను ఆపొద్దు ఆలోచిస్తే అయ్యేది. అర్థం చేసుకోండి. మనం ఏమి చేసినా ఏమి ఎరిగినా ప్రకృతితో పోరాడేంత శక్తి మనకు లేదు. ప్రకృతి బలముతో మనం పోరాడే శక్తి మనకు లేదు. దానికోసం ప్రతి ఒక్కరూ మనకు అవసరం. ప్రతి మనిషి మనకు అవసరం. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి కడుపు కాలి బాధ తెలిసి నువ్వు ఎట్లా పరిస్థితిలో ఉండవు అనేది నీకు నేను తెలిసి 10 మందికి చిన్న పిల్లలతో సహా ఈ వీడియోని చూపించండి, గుర్తు చేయండి. జీవితం అంతా ఎట్లుంటుంది. ఎందుకంటే అంత వాల్యుబుల్ వీడియో ఇది, లైఫ్కి సంబంధించింది. తిన్నాం తాగినాం ఇవంతా కామన్, డ్యాన్స్లు ఆడినాం కామన్, ఎగిరినాం దుంగినాం కామన్, పెళ్లి చేసుకున్నాం కామన్, బతికినాం కామన్, ఖర్చు పెట్టినాం కాదు. నీ బతుకులో నువ్వు చేసే ప్రతి తప్పుటడుగు ఈ వీడియోలో ఉంది. నేను చెప్పిన ఈ తప్పుటడుగులు తీసేయండి, నీ జీవితమే వేరే ఉంటుంది, నీకు ఉండే ఆనందమే వేరే ఉంటుంది. చాలామంది ముసలోళ్ళు కూడా పల్లెల్లో ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఒక రైతు తల్లి మాత్రమే, బిడ్డ రైతు అయితే మాత్రమే తను చూస్తా అన్నాడు. కారణం తల్లి ఇంటి దగ్గరే ఉంటుంది, కారణం తండ్రి ఇంటి దగ్గర ఉంటాడు. వాళ్ళు ఎంతన్నా ఏజ్ కానీ వాళ్ళను వాళ్ళు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి నడిపించిన నడవడిక అలాంటిది, అభిమానం అలాంటిది. మనిషి విలువ తెలుసు, ఎందుకంటే ఊర్లో ఉంటాడు కాబట్టి. అక్కడ ఇక్కడ తిరిగితే జనరల్ నాలెడ్జ్ అంటారే. జనరల్ నాలెడ్జ్ అంటే ఏం తెలుసా? బయట బతికే జనరల్ నాలెడ్జ్ తెలుసు, ఇంట్లో బతికే జనరల్ నాలెడ్జ్ ఎవరికి తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు పోగొట్టుకోవద్దండి, బిడ్డలు పోగొట్టుకోవద్దండి, భార్యని పోగొట్టుకోవద్దండి, భర్తని పోగొట్టుకోవద్దండి, బలగం పోగొట్టుకోవద్దండి, బంధుత్వం బాగా పోగొట్టుకోవద్దండి, దేవుని సేవ పోగొట్టుకోవద్దండి, దేవుని మర్చిపోవద్దండి. అర్థం చేసుకోండి. ఇంత మాత్రం తెలుసుకోండి. అది పదే మీకు సూదుతో కూర్చున్నట్లు నేను చెప్పి నాకు అవసరం లేదు. ఎందుకంటే నా జీవితంలో తగిలిండేది, నేను చెప్పిన విషయాల్లో నా జీవితంలో చాలా తగిలినాయి ఈ విషయాలు. తనకు తాను శత్రువు వెళ్ళిపోతే పోని, నీకు నువ్వు ఎవరిని శత్రువు చేసి మాత్రం పంపించదు దయచేసి. వాళ్ళు వెళ్ళిపోతే ఏం చేయలేము. సరే వెళ్ళిపో, కాళ్ళు పట్టుకొని రమ్మంటావా అని అడగలే నేను. అడగొద్దు. నువ్వు మాత్రం ఒకరిని దూరం చేసుకోవద్దు. ఎప్పుడు గుర్తొస్తుందంటే 60 ఏళ్ళ పైన గుర్తొస్తుంది నేను చెప్పే విషయాలు. మన ఇంట్లో ఒక శవం బయటకు వస్తే అర్థమవుతుంది బంధువుల విషయాలు, బలగం విషయాలు. బాగుండేంతవరకు ఏది తెలిసేలేదు. నేను హాస్పిటల్కి పోవాలంటే 4 కావాలన్నప్పుడు అర్థమవుతుంది. బంధువు బలగం పెద్దలు, దానికి అంత పెద్ద కుటుంబాలు. ఎందుకంటే ఒక బిడ్డనిచ్చేటప్పుడు ఎన్ని ఆలోచిస్తారు, ఒక కొడుకుని పెళ్లి చేసుకునేటప్పుడు ఎంత ఆలోచిస్తారంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అంత స్టాండర్డ్. ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచన చేయండి, కామెడీగా మాత్రం ఆలోచన చేయద్దండి. ఏదో చేస్తానని చెప్తాను దయచేసి అనుకోవద్దండి. మీకు ఇష్టం ఉంటే ఈ ఛానల్ని చూడండి, ఇష్టం లేకపోతే నేనేం చేయలేను. కానీ మీరు విన్న ప్రతి విషయము మీ నుంచి 10 మందికి తెలియాల. అది మీరే చూపిస్తారో ఇంకో షేర్ చేస్తారో చేసుకుంటారో నాకు తెలియదు. అర్థమైండే వాళ్ళు మాత్రం ఈ పని చేయండి. ప్రతి ఒక్కరు దయచేసి మారండి, తెలుసుకోండి. అంతకంటే నేనేం చెప్పలేను. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద.